గురువుగారు ఏమైపోయినారు? ఫోన్ నాకనే మర్చిపోయినారు. అయ్యో, ఎట్టకైనా సరే నేను ఈ ఫోన్ని ఆయనకి తిరిగి ఇయ్యాలా. గురువుగారు వెళ్తూ వెళ్తూ నీకేదో ఇచ్చినట్టున్నారు. ఏమిచ్చారమ్మా? పిలిస్తే రారేంట్రా? ఇక్కడేం చేస్తున్నారు? అది అక్క, ఏం లేదక్క. పెద్దమ్మ గారు, నేను వెళ్తానండి. నా చేతుల మీదుగా ఇంత గొప్ప కార్యక్రమం చేయించినందుకు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనమ్మగారు. నువ్వు కాదమ్మా, నేనే నువ్వు చేసిన సహాయానికి ఎప్పటికీ నీ రుణం తీర్చుకోలేను. అవునమ్మా, నువ్వెక్కడుంటావు? నానా, శివాలయం వెనక 3వ వీధిలో 2వ సందులో 5వ ఇల్లు. వస్తానండి. అమ్మా, అడ్రస్ అడిగితే అంత కంగారు పడుతోందేంటి పిల్ల? ఏమిటో ఈ అమ్మాయి. వెళ్ళండ్రా. ఏంటి, ఆ గురువు గారు ఏమైనా చెప్పారంటారా? అబద్ధం మాత్రం చెప్పాడని అర్థమైందమ్మా. కాకపోతే వెళ్తూ వెళ్తూ ఆ గంగోత్రి చేతికి ఏదో ఇచ్చి వెళ్ళాడు. అదే సరిగ్గా చూడలేదు. బహుశా సెల్ ఫోన్ అయ్యుండొచ్చు. ఒకవేళ అది నిజంగా సెల్లే అయితే అందులో నిజానికి సంబంధించిన వీడియో ఏవైనా ఉంటే దాన్ని కాస్త అది చూస్తే అప్పుడేంటి నా పరిస్థితి? అసలు ఏమిచ్చాడో క్లారిటీ లేనప్పుడు మనం టెన్షన్ పట్టడంలో అర్థం లేదమ్మా. ఏది ఏమైనా అతను ఏమిచ్చాడో త్వరలోనే మనం తెలుసుకోవాలి. తెలుసుకొని తీరాలి. అయ్యో, తొందరగా పదండి, ఇప్పటికే ఆలస్యం అయిపోయినది. అవునే, ఇప్పుడు గనక గుడ్లకు మగవుడు చూసాడంటే మన పని అయిపోద్ది. ఒసేక్క, త్వరగా పదవే. ఆలస్యం నువ్వు చేసి నన్నంట విట్రా యాదవా. అబ్బా పెద్దమ్మా, అవన్నీ తర్వాత, ముందు పద. అమ్మయ్యా, మేనేజర్ సార్ లేరు. వెళ్దాం పదండి. పద 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 పద. నమస్తే సారు, బాగున్నారా? బాగున్నారా? ఏరా గంట, పనిలోకి రావడానికి గంట ఇప్పుడు కొట్టిందారా మీకు? లేదు సారు, మీరు బాగుండాలని బ్రాందీ షాప్కి వెళ్ళి మీ పేరు మీద అభిషేకం చేయించాను, అందుకే ఆలస్యమైంది సారు. ఛీ, నోర్మూరా ఎదవా, ఎప్పుడు మందు గొడవే నీకు. ఏమ్మా గంగా, ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? ఈ మధ్య మీకు పని మీద ఇంట్రెస్ట్ పోయింది, అందుకే మీకు ఇష్టం వచ్చిన టైంలో వస్తున్నారు. ఇది సిటీలో పేరున్న రెస్టారెంట్. మీలాంటి టైం సెన్స్ లేని వాళ్ళని పనిలో పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. అంత మాట అనకండి సారు, మేమేం కావాలని ఆలస్యం చేయలేదు. అర్జెంట్ పని పడి ఆలస్యమైనది. ఇంకెప్పుడు ఆలస్యం చెయ్యం సారు. ఈ ఒక్కసారికి వదిలేసేయండి సారు. అవును సారు. పాపం ఆలస్యమైందని చెప్తున్నారు కదా, ఈ ఒక్కసారికి వదిలేండి మేనేజర్ గారు. ఎంతైనా ఆడవాళ్లు సున్నితమైన వాళ్ళు, వాళ్లకు ఎన్నో కష్టాలుంటాయి. వాటిని మనం కూడా కాస్త మనసు పెట్టి ఆలోచించాలి కదా. ఈసారికి వదిలేయండి. అవతల కస్టమర్స్ వచ్చే టైం అయింది. ఎక్కడి ప్లేట్లు అక్కడే ఉన్నాయి. త్వరగా వెళ్ళి క్లీన్ చేయమని చెప్పండి సార్. సార్, లోపల ప్లేట్లు క్లీన్ చేయాలి. చూడండి, ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఇదే రిపీట్ అయిందంటే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తాను. వెళ్ళండి. పదండి పదండి. పదవే త్వరగా. ఇదిగో గంగా. ఏంటి గంగా ఇది? నీలాంటి అందమైన అమ్మాయిలకి పొగడ్తలు సరిపోతాయి, కానీ ఇలాంటి తిట్లు ఏం బాగుంటాయి చెప్పు? నువ్వు మేనేజర్తో తిట్లు తింటున్న ప్రతిసారి నాకు ఎంతో బాధగుంటుంది తెలుసా? నీకేమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు నాతో చెప్పు గంగా. నీకు కావాల్సినంత సహాయం చేస్తాను. ఏమంటావు గంగా? అవసరం లేదంటాను. ఒకరి సాయం తీసుకోవాల్సిన అవసరం ఈ గంగకి లేదు సారు. అటు తప్పుకోండి, అవతలకు చాలా పనులున్నాయి. నన్ను కాదని ఎక్కడికెళ్తావు? ఎక్కడికి వెళ్ళలేవు. వస్తున్నా. ఇదిగో సరోజా, అవతల పిండి రుబ్బాలి, త్వరగా వెళ్ళి ఆ పంచుడు. అలాగే సార్.
సారు? చూద్దామని వచ్చాను. ఏంది సారు? అదే ప్లేట్స్ కడిగావా లేదా అని. అయిపోవచ్చున్నాయి సారు. అవ్వగానే నేనే తెత్తాను. అలాగే నువ్వు కానీ నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. అరే నీళ్లు పడ్డాయా? సారీ గంగా, ఒక్క నిమిషం ఉండు. సారీ గంగా, చూసుకోలేదు. అవసరం లేదు సారు. మీరెళ్ళండి, నేను తీసుకొస్తాను. త్వరగా తీసుకురా. ఆ? మీరెళ్ళండి, తెత్తాను. గంగా, నీతో ఎప్పటి నుంచి ఒక విషయం చెప్దామనుకుంటున్నాను. నువ్వేంటి ఇలా కష్టపడ్డవేంటి? నీ అందమైన చేతులు ఇలా అంట్లు కడుగుతుంటే చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. బాగా విలువలాడిపోతున్నాను, నీకు తెలుసా? దర్జాగా రాణిలా ఉండాల్సిన నువ్వు ఇలా పందాల్లో ఉండడమేంటి గంగా? అందుకే నువ్వు అను, నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటాను. నీకు కావలసినవన్నీ కొనిస్తా. నిన్ను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను గంగా. నిజంగానే సారు? నిజంగా గంగా. అయ్యో సారు, మీ మనసులో నాపై ఎంత ప్రేమ ఉందని నిజంగా నాకు తెలియదు. ఇప్పుడు తెలిసిందిగా, ఇకనైనా నాతో ఉండు. నన్నింతలా ప్రేమించే మీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను సారు. నిజంగానే గంగా? ఒట్టు? నీలాంటి తప్పుడు మనుషులకి ఈ గంగ నిప్పు అని చెప్పడానికి ఇట్ట కాల్చినాను. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో, లేదంటే నీ సంగతి మేనేజర్కి చెప్తాను. ఇంకొకసారి నా జోలికొత్తే ఇప్పుడు చెయ్యి కాలింది, తర్వాత నీ ఒళ్ళంతా కాలిపోతుంది. జాగ్రత్తగా ఉండు. నాకే వార్నింగ్ ఇస్తావా? చూస్తానే, నీ అంతు చూస్తా. నిన్నిప్పుడే ఉద్యోగం నుంచి పీకేయిస్తాను. నమస్తే మేడం. నమస్కారం, కూర్చోండి. ఏంటండి మళ్ళీ ఇలా వచ్చారు? అదే మేడం, మొన్న మీరున్న బాధలో మీ మనవరాలు గంగ దగ్గర సంతకాల్ని తీసుకోలేకపోయాం. అందుకే ఇప్పుడు గంగని పిలిస్తే తనతో కొన్ని డాక్యుమెంట్స్ పైన సంతకాలు, ఫింగర్ ప్రింట్స్ తీసుకుని మా ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఇంకా వారంలో రాబోయే గంగ బర్త్డేకి ఈ ఆస్తిని హ్యాండ్ ఓవర్ చేస్తాం. గంగని త్వరగా పిలవండి మేడం. భగవంతుడా, ఇప్పుడేం చెయ్యాలి? ఆ రోజు వచ్చిన అమ్మాయి పూర్తి డీటెయిల్స్ తెలియవే. ఇప్పుడెలా మేనేజ్ చెయ్యాలి? ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? గంగని పిలవండి. గంగ అసలు గంగ ఎక్కడుందండి పిలవడానికి? అదేంటి, మొన్న కలిసాం కదా. ఓ, ఆ అమ్మాయిని చూసి గంగ అనుకుంటున్నారా? ఏయ్, మీరు కాస్త నోరు మూయండి. ఏదైతే అదయింది. మంగ మాత్రం ఈ ఇంటికి వారసురాలు కావడానికి వీల్లేదు. అందుకే జరిగింది మొత్తం చెప్పేస్తాను. అసలేం జరిగిందో చెప్తానండి. నిజానికి గంగా నేను రెడీ. చెప్పండి, ఎక్కడ సంతకాలు పెట్టాలి? చెప్పండి సార్, ఎక్కడ సంతకాలు పెట్టాలి? ఈ అమ్మాయి ఎవరు? స్టూపిడ్ క్వశ్చన్. నేను గంగని, ఈ ఆస్తికి అసలైన వారసురాల్ని. నన్ను పట్టుకుని ఎవరు ఉంటారేంటి? వాట్? నువ్వు గంగవా? మరి మొన్నొచ్చిన ఆ అమ్మాయి ఎవరు? తను కూడా గంగే అని మా అక్క మీతో చెప్పింది కదా. నాన్సెన్స్. ఏంటండి మీరు ఇద్దరు గంగలు ఉండవేంటి? మమ్మల్ని ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? చూడండి మేడం, మొన్న ఒక అమ్మాయిని చూపించి గంగ అన్నారు, ఇప్పుడు ఈ అమ్మాయి గంగ అంటున్నారు. ఇద్దరులో నిజమైన గంగ ఎవరండి? చెప్పండి మేడం. అంటే ఏంటండి, ఆస్తి కోసం మా అక్క నాటకాలు ఆడిందంటారా? దారిని పోయేదాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని నమ్మించడానికి తానే గంగ అని చెప్పిందంటారా? నిజాలు చెప్పకపోతే మేము అలాగే అనుకోవాల్సి వస్తుంది. మీరు ఎలా అయినా అనుకోండి, కానీ నేనే గంగని. ఇదే నిజం. త్వరగా నా సంతకాలు అవి తీసుకొని నా బర్త్డే కల్లా నా ప్రాపర్టీని నాకు హ్యాండ్ ఓవర్ చేయండి.
ఆగండి. ఇది నా మనవరాలు గంగ కాదు, మంగ. మరైతే గంగ ఎక్కడుంది? పిలవండి. గంగ నేనిక్కడుండగా ఇంకో గంగ ఎక్కడి నుంచి వస్తుంది? మీకేమైనా పిచ్చా? అవును సార్, గంగ తానే. బతికున్నప్పుడు మా రాజేశ్వరి కూడా తానే గంగని మీతో చెప్పింది. ఆ విషయం మా అక్కకు కూడా తెలుసు. అవును కదక్కా? జగదీశ్వర్ గారు, ఏమిటండి ఈ కన్ఫ్యూజన్? కాస్త క్లారిటీగా చెప్పండి, లేదంటే ఈ ఆస్తి మొత్తం ట్రస్ట్కి హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది. లేదు, ఈ ఆస్తి ఎలాగైనా సరే గంగకి దక్కాలి. ఆగండి, నేను చెప్పేది వినండి. ఇది గంగ కాదు, నిజంగానే మంగ. అసలేం జరిగిందో నేను చెప్తాను. ఇప్పుడు ట్రస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి నా కూతురు చదువుకోవడానికి ఫారెన్ వెళ్తుందని చెప్తాను. అంటే వాళ్ళ దృష్టిలో గంగే ఫారెన్ వెళ్తున్నట్టు. 12 సంవత్సరాల తర్వాత ఎవరు ఎలా ఉంటారో ఎవరికి తెలుసు. సో ఫారెన్ నుండి వచ్చిన మంగని అందరికీ గంగగానే పరిచయం చేస్తాను. అది జరిగింది. అబద్ధం. మా అమ్మమ్మ చెప్పేదంతా అబద్ధం. మా అమ్మమ్మకి మధ్య మెమరీ లాస్ అయ్యి తనేం చేస్తుందో తనకే తెలియట్లేదు. తనేం గుర్తుంచుకోవట్లేదు. అందుకే మొన్నెవరినో దారిన పోయేదాన్ని తీసుకొచ్చి అది గంగే అని మీకు చెప్పింది. నిజానికి ఆ రోజు నేను లేటుగా వచ్చాను. ఆ రోజు లేట్ వస్తున్నానన్న విషయం మా అమ్మమ్మకి నేను చెప్పాను. తను మర్చిపోయి వేరే అమ్మాయిని గంగ అనుకుని తనతోనే మా మమ్మీ దహన సంస్కారాలు చేయించింది. అంతదాకా ఎందుకు? నేనే గంగనని తెలిసి తను నన్ను గుర్తుపట్టలేకపోతుంది. దేన్ని బట్టే చెప్పొచ్చు తనకి మెమరీ లాస్ ఎంతగా ఉందో. అవును సార్, ఈ మధ్య మా అక్క కొన్ని ముఖ్యమైన విషయాలు అస్సలు గుర్తుంచుకోవడం లేదు. చూస్తుంటే ఇదంతా మెమొరీ లాస్లా అనిపిస్తుంది. మరే నాకు కూడా అలాగే అనిపిస్తుంది సార్. నోరు మొయ్యండి. ముకుందం గారు, వీళ్ళ మాటలు నమ్మకండి. నేను చెప్పేది నిజం. గంగ చిన్నప్పుడే ఎక్కడికో వెళ్ళిపోయింది. తన కోసమే నేను వెతుకుతున్నాను. తనెక్కడుందో తెలియగానే మీకు కబురు చేస్తాను. అప్పుడు తన ఆస్తిని తనకే ఇవ్వండి. దీనికి మాత్రం ఇవ్వకండి. ఇది ఆస్తి కోసం మనల్ని మోసం చేయాలని నాకు లేనిపోని రోగాలను అంటగడుతోంది. నిజాలేంటో మీకు తెలుసు కదండి. నిజమేంటో నాకు తెలుసు. అందుకే చెప్తున్నాను, ఇది గంగ కాదు, మంగ. కాదు, నేను గంగనే. చూడమ్మా, జగదీశ్వర్ గారు అబద్ధం చెప్పరని నాకు తెలుసు. మరి నువ్వు నిజం చెప్తున్నావు అన్న గ్యారెంటీ ఏంటి? ఇప్పుడే చూపిస్తాను. ఇదిగోండి, నేను యుఎస్ నుంచి తిరిగి వచ్చానని చెప్పడానికి ఫ్లైట్ టికెట్స్. అలాగే గంగ అనబడే నేను అక్కడే చదివాను అనడానికి పనికొచ్చే నా ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
ఇవి చాలా ఇంకేమైనా ప్రూఫ్స్ కావాలా? నిజమే మేడం, వీటిని బట్టి చూస్తే ఈ అమ్మాయే గంగాని నమ్మాల్సి వస్తుంది. ఇప్పటికైనా అర్థమైందా? మా అమ్మమ్మకి మెమొరీ లాస్ ఎక్కువై ఎవరు గంగు అని తెలుసుకోలేకపోతుంది. లేదు లేదు, నాకెలాంటి రోగము లేదు. ముకుందం గారు, ఇది ఇది మనల్ని మోసం చేయాలని చూస్తుంది. దాని మాటలు నమ్మకండి, నమ్మకండి. దయచేసి నాకు వారం రోజులు టైం ఇవ్వండి. ఇది గంగ కాదు, మంగ నేను నిరూపిస్తాను. నేను రెడీ సార్. వారం రోజుల్లో మా అమ్మమ్మకి మెమొరీ లాస్ ఉందని మీకు తెలిసేలా చేసి నేనే గంగని అని నిరూపించుకుంటాను. ఓకే మేడం, ఎలాగో 10 రోజుల్లో గంగ బర్త్డే ఉంది కాబట్టి ఈలోగా నిజమైన గంగ ఎవరో తెలుసుకుని ఈ ఆస్తిని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. వస్తాను మేడం. ఏయ్ ముసలి, ఈ ఆస్తి నాకు దక్కకుండా చేయాలని ప్లాన్ చేస్తావా? నీ వల్ల కాదు. ఇంకో వారం రోజుల్లో నీకు మెమరీ లాస్ అయ్యే జబ్బుందని చెప్పి గంగ అనుభవించాల్సిన ఈ ఆస్తిని నేను అనుభవిస్తాను. ఓ ప్రియా, హలో ప్రియా. చదువున్నారేదవా, అట్టంటోని సంపిన పాపం లేదు. తుంగ సచ్చినోడు. అమ్మ గంగా, ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా? చెప్పమ్మా, ఎవరాళ్ళు? ఉన్నాడుగా ఆ చెఫ్ గాడు, వాడే. ఏమన్నాడు చెప్పు, ఇప్పుడే వెళ్ళి వాడి కడిగి పారేస్తాను. అసలే పెద్దమ్మకి కోపం ఎక్కువ. ఇప్పుడు ఆ షెఫ్ గడు చేసింది చెప్తే ఆడితో గొడవ పడితే ఉన్న ఉద్యోగం కాస్త పోతాది. వద్దు, చెప్పకూడదు. అదేం లేదు పెద్దమ్మ, ఊరికే 1కి 2 సార్లు ప్లేట్లు కడుగు అంటుంటాడు. అది తుడుచు ఇది తుడుచు అని సంపుతుంటాడు. విసుగొత్తా ఉంది పెద్దమ్మ. కాస్త ఓర్చుకో తల్లి, నీ అంతటి నువ్వు పని చూసుకో. వాడు మరీ ఎక్కువ చేస్తే నాకు చెప్పు, వాడి తాట తీస్తాను నేను. ఈసారి వాడు కానీ విసిగిస్తే నాకు చెప్పే. 1,000,000 మంది వేస్తే అసలు నేను మనిషినే కాదు. ఇక్కడ జీవితంలోని జోలికి రాడు. ఏ సాలే అప్పు. అరే, చిడికి కూడా తెచ్చుకున్నావా? ఆయన మందు తెచ్చుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా అయినవా? నిన్నిట్ట చూస్తే మన ఉద్యోగాలు పోతాయి మామా. నేను చూసేలా తాగుతానా ఏంటి? ఆయన నువ్వేం గరపడకు. ఏ ఆ పని నేను చూసుకుంటా, నీ పని నువ్వు చూసుకో, అంతే. అరే, సే గంగా, నాతో పెట్టుకున్నావు కదూ, ఈ రోజు నిన్ను ఉద్యోగంలో నుండి తీసేసేలా చేస్తానే, చూస్తూ ఉండు.